హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. రైస్‌లో అయినా, రోటీలో అయినా సూపర్‌గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూసేయండి. సో, దీనికోసం ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలనమాట కట్ చేసుకొని. సో, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలనమాట. సో, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 టొమాటోస్‌ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలనమాట. సో, టొమాటోస్ అనేవి మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, చూడండి టొమాటోస్ అనేవి మంచిగా సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! దీంట్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని అయితే యాడ్ చేశానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాననమాట. సో, వాటిని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ టొమాటో గ్రేవీ అంతా మసాలాలన్నీ కూడా ఈ చిక్కుడుకాయలకి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకొని, సో, ఫైనల్లీ దీంట్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఫైనల్లీ దీంట్లో మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. రైస్‌లో అయినా, రోటీలో అయినా చాలా బావుంటుంది. ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. లేదంటే మాడిపోతుందనమాట. సో, చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో, చూడ్డానికి చూడండి ఎంత బావుందో. టేస్ట్ కూడా నిజంగా చాలా బావుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, రైస్‌లో అయినా, రోటీలో అయినా సూపర్బ్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా, ఈజీగా చేసుకోవచ్చనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.